వెళ్దాం. ఆగండి, మనం కలిసి నా బైక్ వెళ్దాం. మీకెందుకు సార్ రిస్క్? ఇంటికి వెళ్ళండి. చెప్పాను కదా రిటైర్ అయ్యి ఖాళీగా ఉన్నానని. నాకేం పర్లేదు, వెళ్దాం పద. ఆ తర్వాత ఏం జరిగింది చెప్పు, టెన్షన్ గా ఉంది. సార్ బండి అడుగుతున్నాను సార్, వెనకాల ఖాళీగా ఉన్నాడుగా అని అడగండి. అరే నువ్వు చెప్పరా. ఇదంతా మీ వల్లే అంకుల్. పీస్ మీటింగ్ అని పిలిచి వాళ్ళ నాయకులను అన్యాయంగా చంపేశారు. వాళ్ళంటే ఎందుకు మీకు అంత కోపం? ఎంతో మంది పోలీసుల్ని చంపిన వాళ్ళంటే నాకు కోపం ఉంది. కానీ మరీ పీస్ మీటింగ్ అని చెప్పి చంపించేంత పిరికి వాళ్ళైతే నేను కాదు. అడవిలో ఉంటారు, వీళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారు అనుకుంటున్నావేమో నువ్వు. ఎంతమంది మా వాళ్ళని ఎన్కౌంటర్ చేయలేదు మీ పోలీసు వాళ్ళు. ఖచ్చితంగా మా నాయకులు మీటింగ్ నుంచి తిరిగి రాకపోవడానికి కారణం నువ్వే. తన కూతురి ప్రాణాల కోసం తన ప్రాణం పోయినా పర్లేదని మనతో వచ్చాడన్న. కూతురు మీద ఒట్టేసి అబద్ధం చెప్తాడని అనుకోవట్లేదు. పరమన్న, ఇన్ని వస్తని సేవ్ చేయడానికి అది కూడా ప్లాన్ ఉంది. నువ్వు ఒప్పుకుంటే. ఏంటి ఒప్పుకునేది? నేను నా పార్టీని నన్ను నమ్మి పంపించిన గోపని మోసం చేయలేదు. వస్తని చెల్లన్నా, తనకేమన్నా కష్టం వస్తే ముందుంటానని చెప్పి అదంతా మర్చిపోయావా? మీ వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా ఇన్ని వస్తని కాపాడే ఐడియా నా దగ్గర ఉంది. ఏంటది? ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? అదే అన్న, జస్ట్ ఇప్పుడే ఆ డీజీపీ ఊబులో పడి చనిపోయాడు. డీజీపీ ఊబిలో పడిపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? తన కూతురు కోసం మొదట ఆ డీజీపీ మీ దగ్గర రావడం ఒప్పుకున్నాడన్నా. కానీ సగం దూరం వచ్చిన తర్వాత చావుంటే భయం వేస్తుందేమో మమ్మల్ని తోసి పారిపోవడం ట్రై చేశాడు. ఆ పరిగెత్తే ప్రాసెస్ లో ఇదిగో దీంట్లో పడిపోయాడన్నా. మేమని బయటికి రావడానికి చాలా ట్రై చేసామన్నా, కానీ ఆయన చేతికి నిధి వచ్చింది కానీ ఆయన పాపం బయటికి రాలేకపోయాడు. అదన్నా జరిగింది. మీకు కావాల్సినట్టు ఆ డీజీపీ ఎలాగో చనిపోయాడు కాబట్టి వస్తని మాతో పంపిస్తే మేము వెళ్ళిపోతాం అన్నా. మా నాన్న చనిపోయారా? అయినా లేని లైఫ్ నాకు వద్దు. ఏంటిది పనిచేయదా? పనిచేసి గన్ ఎవరి దగ్గరైనా ఉంటే ప్లీజ్ ఇవ్వండి, ప్లీజ్. ఎమోషనల్ ఏదో చేయకు. మీ ఫాదర్ బతికే ఉన్నారు. నేను సేవ్ చేయడానికి ఏ ప్లాన్ అంతా నాటకం. అవునా? అయితే వెళ్దాం పదా. గోపన్న బాయ్. ఏం చెప్పావు తనకి? ఏడుస్తున్న అమ్మాయి కాస్త ఏడు పాపేసి వెళ్దాం ఉంటుంది. ఓదార్చానన్నా. ఇప్పుడు చూడు మళ్ళీ ఎలా ఓదారుస్తాను. ఒక ఎక్స్ప్రెషన్ కి ఇంకో ఎక్స్ప్రెషన్ కి మధ్యలో చిన్న ట్రాన్సిషన్ ఉండాలి. అవి మెయింటైన్ చేసి అందరినీ చంపించేకు ప్లీజ్. ఇంకా మేము వెళ్తామన్నా. నాకేదో అనుమానంగా ఉంది. మీరేదో గేమ్ ఆడుతున్నారు. నువ్వు చెప్పు బ్రహ్మణ, ఉద్యమానికి ఊపిరైనా ఈ తుపాకీ మీద ఒట్టేసి చెప్పు. అవునన్నా, అతను చెప్పింది నిజమే. నిజంగా డీజీపీ ఈ ఊబిలో పడి చనిపోయాడు. ప్లీజ్ మీకేమైనా హెల్ప్ చేయమని వచ్చాను సార్. సార్ దయచేసి నన్ను ఉండనివ్వండి. హలో అన్న, నన్ను అడిగిన సేమ్ ఆన్సర్, కాపీ పేస్ట్. మీరు వచ్చే ముందే మునిగిపోయాడు, బుడగలు కూడా వచ్చాయి. వాళ్ళని అడిగినట్టు నిన్నెందుకు అడుగుతాను? ఆ చెట్టు అనుకున్నాడన్న. పేలేగన్నది. డీజీపీ బయటికి రా, లేకపోతే నీ కూతురు చావుకి నువ్వే కారణం అవుతావు. రా బయటికి. గోపనా, డోంట్ షూట్. నేను వస్తున్నా. గోపనా, నా కూతురు నేను చేయకు. నన్ను చంపడమే కదా నీకు కావాల్సింది. షూట్ మీ. తనను వదిలే ప్లీజ్. గోపనా, కూతురంటే అంత ప్రేమ, పిల్లాడిలా అడుక్కుంటున్నావు. ఈ ప్రేమ పేద ప్రజల మీద ఉండుంటే వాళ్ళకి మంచి చేస్తున్నా మా నాయకులను చంపేవాడివి కాదు. నిన్ను చంపే క్షణం కోసమే ఇన్ని రోజులుగా చూస్తున్నా. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మవని నాకు తెలుసు. నా కూతుర్ని దయచేసి వదిలే. అన్నా, ఆయన వచ్చారు కదన్నా, మీరు ఒప్పుకున్నారు. తను వదిలేయండి. నువ్వెళ్ళు. నువ్వురా. నాన్న నువ్వు వెళ్ళకు ప్లీజ్. నాన్న నాకేం కాదు, నువ్వు వెళ్ళకు. వచ్చేస్తా. ముందు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళు. గోవింద్, దీన్ని తీసుకెళ్ళు. ఎవరు కదలకండి. దొరుకుతుండు చెప్తాను కదా, ఏనుగులు దొరుకుతున్నాయని. చూడెన్నున్నాయో.
ఇది నీకన్నే. గోపన్న వాళ్ళిద్దరూ బతికునడం నాకు కావాలి. దానికోసం నేను ఏవైనా చేస్తాను. మీరు వెళ్ళండి. మరి నువ్వు? నేను వస్తానని చెప్పానుగా. ముందు మీరు వెళ్ళండి. కాదు విప్లవ్ ప్లీజ్. బ్రహ్మన్న ఏంటిది? అవునన్నా, వాళ్ళని వెళ్ళని. మనం ఇప్పుడిప్పుడు ఆ డీజీపీని చంపేద్దామని ఆలోచిస్తున్నాం కానీ ప్రజలకి ఏం మంచి చేయాలన్నది ఆలోచించడం మానేసాం. అయిందేదో అయిపోయింది. వాళ్ళని పంపించే. మనం ఇక్కడ ఉండడం మంచిది కాదమ్మా. నేను చెప్పేది విను. పదమ్మా. ఆల్ యూనిట్స్ కమ్ ఇన్. మన డీజీపీని గోపన్ అండ్ గ్యాంగ్ షూట్ చేశారు. బెటాలియన్ తీసుకుని వెంటనే రండి. ఓకే సారీ సార్, వీళ్ళందరినీ లేపేయడానికి మిమ్మల్ని షూట్ చేయాల్సి వచ్చింది. 20 ఏళ్ల పగ సార్. నాకప్పుడు 8 ఏళ్ళు అనుకుంటా. నా ముందే మా నాన్నని కాల్చి చంపారు వీళ్ళు. మా నాన్న నా కోసం ఆస్తులు సంపాదించాలనుకున్నాడు. దానికోసం ఏవో ఇల్లీగల్ మైనింగ్స్ అవి చేశాడు. అందుకని చంపేస్తారా? వీళ్లలో ఒక్కడిని కూడా ప్రాణాలతో ఉండనివ్వకూడదని కష్టపడి ఐపీఎస్ చదివా. డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వగానే గవర్నమెంట్ ఏదో పీస్ మీటింగ్ అని స్టార్ట్ చేశారు. ఒక్కసారి ఆ పీస్ మీటింగ్ సక్సెస్ అయితే నేను అనుకున్నది ఏది జరగదని పీస్ మీటింగ్ కి వచ్చిన వీళ్ల నాయకులని పేద ప్రజలు ఏమైపోతే మీకేంటి? ఆ? వాళ్ళ హక్కుల కోసం పోరాటానికి మీరెవరు? సార్, ఇప్పుడు మిమ్మల్ని చంపితే తప్ప గవర్నమెంట్ వీళ్లను సీరియస్ గా తీసుకోదు. ప్లీజ్. లేకపోతే మళ్ళీ పీస్ మీటింగ్, తొక్కలో మీటింగ్లని ఏదో ఒకటి చేస్తారు. సారీ సార్. ప్లీజ్ వద్దు. ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మన దేశంలో పేదవాళ్ళకి ఎంతో కొంత మంచి జరుగుతుందిరా. లేకపోతే ప్రతి నాయకుడికి భయం లేక జనాల మీద పడి పీక్కు తింటారు. తీసుకెళ్ళండి అన్న. తీసుకురండిరా. వీడికి మనమేంటో మన సిద్ధాంతాలేంటో నేర్పిద్దాం. ఇప్పుడు ఎలా ఉంది మామయ్య? మావయ్య అంటాడేంటి? అంటే నాన్న 1 సెకండ్. ఏంటయ్యా మీ వాడు కాళ్ళ మీద పడుతున్నాడు? వాడంతే సార్, చాలా చీపు. వాడి సిగ్గు, శరం, మానం, మర్యాద అలాంటి ఏవే ఉండవు. వాడికి కావాలంటే ఏవైనా చేసేస్తాడు. రండి నాన్న. ఏమడుగుతున్నాడు? ఏం లేదు. ఏం కావాలంట? ఏం లేదు. వెళ్ళండి. ఏమైంది భయ్యా? చూసావు కదరా, తన కోసం ఫైట్ చేశాను. వాళ్ళ నాన్న సేవ్ చేశాను. అయినా సరే 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటే కానీ పెళ్లి చేసుకోదంట. 3 మిలియనా? ఇట్స్ ఇంపాసిబుల్. మర్చిపో. వీళ్ళేనా బాబు? లోపల ఉన్న అమ్మాయిగా? ఆపండి ఆపండి, బండి ఆపండి. సారీ వస్తా. నేను చేసిన తప్పే, కానీ దానికే నన్ను ఇలా వదిలి. అదేంటి బాబు, వీళ్ళకంత మంచి చేసి తప్పు నిదంటావేంటి? ఏమండి, బాబుకి ఎవరు లేరనుకుంటున్నారేమో, నేనున్నాను. అవును, పొద్దున మా అబ్బాయి ఏం తప్పు చేయకుండా కొట్టేసామంటే ఎందుకు? హలో, ఎవరు నువ్వు? ప్రసాదరావు, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ. 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ వస్తేనే కానీ పెళ్లి చేసుకుని చెప్పి ఈ అమ్మాయి వెళ్ళిపోయే వరకు మొత్తం కథ అంతా చెప్పాడు నాకు. తర్వాత ఏం జరిగిందో చెప్పలేదా? ఆ తర్వాత ఏం జరిగిందండి? చదువు. యంగ్ యూట్యూబర్ ని శభాషణ మెచ్చుకున్న హోమ్ మినిస్టర్. ఏంటి నువ్వా? కంగ్రాట్స్ చెప్పండి బాబు. ఆవేశపడకు. అసలు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందండి? నిన్న హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో మళ్ళీ పీస్ మీటింగ్ జరిగింది.
ఏంటి కొత్త ఫోనా? ఎవరిది తెగ నొక్కేస్తా ఉన్నావు? హోమ్ మినిస్టర్ది. హోమ్ మినిస్టర్ నీకెక్కడ పోయా? పొద్దున పీస్ మీటింగ్ ఇప్పుడు కొట్టేశా. డియర్ విప్లవ్ గారు, మీ వీడియోస్ చాలా బాగుంటాయి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అమ్మయ్య, హోమ్ మినిస్టర్ లో ట్వీట్ పెట్టేశా. ఇక నుంచి సబ్స్క్రైబర్లు. నీ బొంద తెలిసిందంటే చంపేస్తారు. అందుకే వీలైనంత త్వరగా మనకు దొరికిందని చెప్పేసి నువ్వు ఇచ్చేసి. నేనా? అమ్మాయి చెప్పిందని హోమ్ మినిస్టర్ దగ్గరికి స్వయంగా వెళ్లి కాళ్ళు వేళ్లు పట్టుకుని బ్రతిలాడితే అరెస్ట్ చేయలేదు. ఓహో, అలాంటి వాడికి నువ్వు సపోర్టా? సపోర్ట్ అంటే అది కాదు సార్. రా, రా, సార్, సార్, రా. నువ్వే మాట్లాడవా? సార్, ఎలాగో రిటైర్ కొంపలో ఖాళీగా ఉన్నారు. ఒక 2 days పోలీస్ స్టేషన్స్ అవి తిరిగండి, మంచి టైం పాస్ అవుతుంది. సార్, 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 ఇప్పుడు అర్థమైంది. ఇంకెప్పుడు ఫ్లాష్ బ్యాక్ అందకూడదని. అలా కాక్రోచ్ చూసినట్టు చూడకపోవచ్చుదా. హోమ్ మినిస్టర్ ట్వీట్ చేసినప్పుడు సబ్స్క్రైబర్లు మామూలుగా పెరగలేదు. అసలు యూట్యూబ్ అకౌంట్ లేని నీకంటే ఈరోజు నేను చాలా గొప్ప తెలుసా? నా అకౌంట్ లేకపోవడం ఏంటి? ఓహో, నీకు తెలియదు కదా, మొన్న కలిసినప్పుడు నీకు తెలియకుండా నీ అకౌంట్ డిలీట్ చేస్తా. ప్లీజ్